బాబు. అమ్మా డాక్టర్, వెంటనే పట్టణం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో జరుగుతుంటాను. చాలా ప్రమాదంగా ఉంది. చీట్ రాసిస్తాను, ఇంజక్షన్స్ అయితే తెప్పించండి. అమ్మని వెంటనే పెద్ద ఆసుపత్రిలో జరుగుతుంది. లేకపోతే అమ్మా లేదమ్మా, అలా జరగదు. జరగనివ్వను. అప్పిస్తాను. ఎలా తిప్పుతావు? నేర్చలేని వాడికి అప్పించాక నోరు మూసి ఊరుకోవడం మంచిది. రారా పాపం నీ దగ్గరే ఉంటుంది. అంచేత ఓ పని చేయి, నీ చెల్లెలు నా దగ్గర తాకట్టు పెట్టి. నీ వయసు ఎంత? 55. ఎన్నేళ్ళుగా ఈ వృత్తిలో ఉన్నావు? 50. ఇంతవరకు కనీసం వృత్తి ధర్మ నేర్చుకోపోతే వెధవన్నారు వెధవా. ఈ ఒక్కసారే కదా గురువు ఇలా జరిగింది. అమ్మాయి నాకు తెలిసినంత వరకు ఏ గొడవ లేకుండా నువ్వు దొంగతనం చేసింది ఒకే ఒక్కసారి. ప్రతిసారి ఏదో గొడవ లేకుండా బయటపడవు కదా. ఇలాంటి గొడవలు ఇంకొకసారి చేసావంటే వాళ్ళు కాదు, నేనే నిన్ను మక్కలే వేదంతాను. అసలు పిక్ పాకెట్ లో ఎన్ని కొత్త పద్ధతులు వచ్చాయి. అలా నేను చూపిస్తాను. ఏమండి కొంచెం అగ్గి పెట్టిస్తారా? ఏదండి కొన్ని సిగరెట్ ఇవ్వండి, వెలిగించుకుంటాను. సారీ సరే నేను తీసుకుంటానండి. ఏంటి తాత వచ్చావు? నిన్ను తీసుకెళ్దామని. అమ్మ రమ్మందా? రమ్మంది. నిజంగా తీసుకెళ్ళటానికి రమ్మందా? పొల్లకాటికి తీసుకెళ్ళటానికి రమ్మంది. తాత ఏ రోజుకైనా నువ్వు మారుతావని, తనను తీసుకెళ్తావని ఇన్నాళ్ళు ఎదురు చూచిందిరా. కానీ ఓ పిచ్చిదానా, ఎంతకాలం ఎదురు చూచినా నీ కొడుకిక మారడు. నీ ఆశ ఆశగానే మిగిలిపోతుంది. నా దగ్గరికి వచ్చేయి అని ఆ దేవుడే తన దగ్గరికి తీసుకెళ్ళాడా? కనీసం ఇప్పుడైనా వచ్చి తీసుకెళ్ళరా? అమ్మా అమ్మా ఇప్పుడేంటి ఏం ప్రయోజనం? అక్కడికి మా మనవడు మందులు తీసుకురావడానికి వెళ్ళాడు. దాంట్లో ఎవరో పరుసు కొట్టేశారు. ఆ మందులే తెచ్చింటే తప్పకుండా బ్రతికేదన్నారు డాక్టర్ గారు. అంతా మన కర్మ. బాబాయ్ నాన్న వస్తున్నాడు. నీకు ఈ పాఠం నేర్పిందో అదే అనుభవం ఎదురు తిరిగి గుణపాఠం నేర్పే తప్ప నువ్వు మారవు. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. అలాగే అర్థం పడుతున్నా డబ్బు డబ్బు కాదు కదా. నాకు ఉద్యోగం కావాలి. నీకు ఉద్యోగం ఏంటమ్మా? నాకంటే నాకు కాదు డాడీ, నా ఫ్రెండ్ కి. అబ్బా మన డబ్బు ఆడపిల్ల వద్దమ్మా. ఆడపిల్ల కాదు డాడీ, అబ్బాయి ఇంజనీర్.
ఇంజనీర్ మన దగ్గర చాలా మంది ఉన్నారు కదమ్మా. అతను అందరిలాంటి వాడు కాదు డాడీ, ఢిల్లీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, చాలా బ్రిలియంట్. అంత తెలియదు వాడైతే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చూసుకున్నానమ్మా. అది కాదు డాడీ, అతను మీ దగ్గరే మన కంపెనీలో చేయాలంట. సరే తర్వాత చూద్దామమ్మా. తర్వాత ఏంటి డాడీ? అది అందుబాటు మనతో ఒక మాట చెప్పాలి కదా. అదేంటి డాడీ, కంపెనీ మంది, ఉద్యోగం ఇచ్చింది మనం, మధ్యలో ఆయన ఏంటి? మేనేజర్ కదమ్మా. అదంతా నాకు తెలియదు, నేను మాట ఇచ్చేసాను. మాట చెప్పడం ఎందుకు మాట ఇచ్చామమ్మా? మాట ఎవరే కాదు డాడీ, అతను ఇక్కడ కూడా తీసుకొచ్చేసాను. ఇప్పుడు నువ్వు కావాలంటే నా పరువు అంతా పోతుంది, ఆ తర్వాత నేను మాత్రం ముందు చచ్చిపోతాను. అమ్మమ్మ చాలా పడుతుంది, ఏమైనా తల మీద పడుతుంది. ఏమండి? నమస్కారం. ఎవరు? అవును, అసలు మా అమ్మాయితో మీకు ఎలా వచ్చేది? అదే డాడీ, బ్యాగ్ పోయిందని చెప్పా, 10,000 రూపాయలతోటి తీసుకొచ్చలేదు. ఇదే తగ్గడి ముందు చెప్పామ్మా. ఒక సెకండ్ ఇవ్వయా. ఇదిగా వంద తప్పించుకుంటున్నా. ఉద్యోగం వచ్చింది కట్టయ్యా. ఇదిగో జబ్బు ఉద్యోగం వంద తీసుకొచ్చి ఒకళ్ళు మర్చిపోయి ఉంటే నేను 100 జీతం కట్ చేస్తాను. రేపు పొద్దున ఆఫీస్ ఏమిటండి అడ్వాన్స్ పంపిస్తున్నారు? అలా ఇప్పుడు బ్రతకడం చేస్తాం. వాళ్ళకి ఏం అవసరం ఉండదు. ఆఫీస్కి ఇంటికి రావాలా, ఇంటి కోసం మంచి బట్టలు కుట్టించుకోవాలా, మన వాళ్ళని ఊరి నుంచి తీసుకురావాలా, మనకు ఒక ఇల్లు చూడాలా, ఆ ఇంట్లో అడ్వాన్స్ ఇవ్వాలా, చాలా ఉంటాయి కదా డాడీ వాళ్ళకి. సరే కనీసం ఒక 5,000 ఇస్తారు. 5,000 అడ్వాన్స్ ఇస్తే జీతం 10,000 అనుకుంటాడమ్మా. నువ్వు అంతగా చూస్తున్నావు కనుక ఈ 1000 తీసుకెళ్ళి అందులో 100 అనుకున్నాడు కదా, 100 రద్దు చేసుకుంటాను. ఈ 9 కూడా అదంతా మొత్తం 1000 రూపాయలు అడ్వాన్స్ చెప్పు. సరే అవన్నీ వచ్చేసిందమ్మా. ఇదిగోనండి 5,000. ఎందుకండి అడ్వాన్స్ అండి. ఇంత అడ్వాన్సా? మా నాన్న అంటే ఏమంటున్నారు, తీసుకోండి. వెంకటరావు గారు, కమిన్. వెంకటరావు గారు, కమిన్. ఓ ఏడు బాబు నువ్వా? రా 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 రా. ఏమే చూడు ఎవరు వచ్చారా? నమస్కారం. బాగున్నావా? ఏంటి అలా చూస్తా? నీ త్వరలో మేనలు పుట్టిపోతున్నాడు. చాలా సంతోషం. ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంతా బాగున్నాయా? అంటే మీ ఆశీర్వాదంగా బాగానే ఉన్నా. మంచి ఉద్యోగం కూడా వచ్చింది, అందుకే అర్జున్ కూడా తీసుకెళ్దామని వచ్చాను. వాడు తాళం ఇస్తుంది, ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో ఇది గోరెడితే తీర్థయాత్రగా వెళ్ళాం, వచ్చేసరికి ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పారు. అతను చేతులు కూడా ఎవరు కనపట్లేదా? అయితే వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తాం. అలాగే. అదే నాకు సహాయం చేసి పెట్టగలరా? ఏంటి చెప్పమ్మా. ఈయనకి ఈ మధ్య చూపు కొంచెం తగ్గిపోయింది. ఊరుగా చెల్లని చెప్పినండి. వాచ్లు బాగు చేయడానికి తీసుకుని చెడగొడుతున్నారు. ఈ మధ్య 10-15 వాచ్లు చెడగొట్టారు. వాళ్ళంతా దెబ్బలాటకొస్తే 2-3 వేలు ఇచ్చి సర్ది పంపించారు. ఊరుగా ఏమీ లేదు బాబు, మధ్య 4 రోజులు వరుసని ఆవక వేసి తినేసేసాను. బాగా వేడి చేసి కళ్ళు రేజిగట్లు కమ్మి తలకాయ తిప్పింది అంతే. అన్నయ్య ఈయన మాటలకేం గాని ఇక ఈ రిపేర్లు ఏం చేయలేరు, ఏదైనా ఉద్యోగం ఉంటే చూసి పెట్టండి. అలాగేనమ్మా, మా కన్స్ట్రక్షన్స్ లో సిమెంట్ అవి లెక్క చూసుకోవడానికి మనిషి కావాలి. ఆ ఉద్యోగం ఇంకొచ్చి ఏర్పాటు చేస్తాం. నిజమా? తప్పకుండా కదండి. థ్యాంక్స్ అని చెప్పారు. చెప్పండి. థ్యాంక్స్ అండి. వస్తానమ్మా. గాంధీనగర్ లో ఉన్న 4,000 చదరపు గదాల్లో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు కదండి? అవును. దాని ప్రస్తుతం కాపు చేయండి. ఎందుకని? నేను మీకు ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఇస్తాను. ఆ స్థలంలో మొత్తం ఎన్ని ఇల్లు కట్టాలనుకుంటున్నారండి? ఆ స్థలంలో 500 గజాలకి ఒక ఇల్లు చొప్పున 8 ఇల్లు కడదాం అనుకుంటున్నాను. 8 ఇల్లు కడతారు. అదే స్థలంలో నేను 40 ఇల్లు కట్టాను. ఎలా కడతావయ్యా? మరి అగ్గిపెట్టిలా చిన్న చిన్న వైపు అదే ఇల్లు పక్కన ఇల్లు కాదండి. చూడండి, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, మొత్తం 5 స్టోరీస్ అండి. ఏం పద్ధతయ్యా? దీన్ని ఫ్లాట్ సిస్టమ్ అంటారండి. ప్రస్తుతం ఇది ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాస్ లో చాలా పాపులర్ గా ఉంది. రేపు మనలో కూడా వస్తుంది, మనం ఫస్ట్ అవుతాం. పోతే మీ ప్లాన్ ప్రకారం ఒక్క ఇంటికి ఎంత ఖర్చు అవుతుందండి? ఇంటికి కట్టడానికి 2 లక్షలు, స్థలానికి 1 లక్ష చొప్పున 3 లక్షలు అవుతుంది. అంటే 24 లక్షలు అవుతుంది. 24 ఎంత లక్షలు. కమ్మగలరండి?
ఒక్కొక్కరు 4 లక్షలు చొప్పున 8 8 నాలుగు 32 లక్షలు అవుతుంది. అంటే 8 లక్షలు లాభం. ఈ సంగతి ఎవరితో చెప్పండి? ఎవరితో చెప్పను. నా ప్లాన్ ప్రకారం అండి మనం ఒక్కో ఫ్లాట్ ఈజీగా 2 లక్షలు కమ్మగలం. 40 ఫ్లాట్లండి, 40 ఏళ్ళు 80 లక్షలు అండి. మనం మహా అయితే 40 లక్షలు అవుతుందండి. 40 లక్షలు లాభం. 40 లక్షలు కానీ ఇంటికి సెపరేట్ గా లేకపోతే కొంటారంటారా? లేటెస్ట్ స్టైల్ ఆఫ్ లివింగ్ అండి, వెరీ పాపులర్. మీకెందుకు రేపు సండే నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను. ఎన్ని అప్లికేషన్స్ వస్తా చూడండి. అప్లికేషన్స్ కానీ రాకపోతే అడ్వర్టైజ్మెంట్ ఖర్చు నీ జీతంలో కట్ చేస్తాను. ఓకే సార్, అసలు ఈ నెల జీతం నాకు ఎక్కర్లేదు. అప్పుడు అమ్మాయి దగ్గర తీసుకున్నావా? లేదండి. అంతే కదా? ఓకే, మే గో హెడ్. ఓకే, ఐల్ గివ్ అడ్వర్టైజ్మెంట్ అండి. థ్యాంక్ యూ. గురు, ఈ లైఫ్ చాలా బాగుంది గురు. పోలీసు వాళ్ళు భయం లేదు, పెద్దోళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. అవతల గ్రూపులు ఇస్తుంటారు, అసలు భయం లేదు. నిజమేరా, ఇలా బ్రతకటంలో ఎంత సుఖం ఉందో, ఎంత స్వేచ్ఛ సంతోషాలు ఉన్నాయో వాడు చెప్పినంత కాలం అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు మారాలిరా, మారాలి అనేవాడు. ఇప్పుడు నేను ఇలా మారానని తెలిస్తే, నన్ను ఇలా చూస్తే వాడెంత సంతోషిస్తాడు. ఇంతకీ కృష్ణ ఎక్కడున్నాడు గురు? అది తెలిస్తే నేనే వెళ్ళేవాడిని కదరా. ఒకవేళ సిగ్గుపడుతున్నారే వదినా? సిగ్గాకంటే సిగ్గు నీకుండాలి. లేదులే, నాకంటే ఆయనకే కొంచెం ఎక్కువ సిగ్గు. చూడు, నువ్వు ఎప్పుడున్నా నిన్ను వెతుక్కుంటూ వాసంతి, నా చామంతి, నా పూగంటి, అవన్నీ సినిమాల్లో వదినా. నేను చెప్పేది అయితే నాకు పెళ్ళి అయినట్టే. సారీ, మీ చెల్లెలు నేను చేసుకోను. ఎందుక? ఆ రోజు నేను అన్నం తెచ్చి పెడితే ఎందుకు లేచిపోయావు? ఆ రోజు క్యారియర్ తెస్తే ఎందుకు అడిగి వెళ్ళిపోయావు? నేను ఆ రోజు నీకు ఉద్యోగం సంపాదించి పెడితే నన్ను అవమానించి ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పరా, ఎందుకు? అది ఎందుకు? అందుకే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. అర్జున్, అంటే నా మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి వెళ్ళిపోతున్నావా? అఫ్కోర్స్, అది కూడా కావచ్చు. ప్రతి క్షణం నేను చేసింది తప్పు అన్నావు. నీచంగా ఇప్పుడు నువ్వు చేసినవాడు. తన వరకు రానంత వరకు ప్రతి వాడు శ్రీరామచంద్రుడే బ్రదర్. నాకు మొట్టమొదటి నుంచి తెలుసు. అవసరానికి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు దారి మార్చుకుంటావు. ఆ రోజు నీకు ఉద్యోగంలో చేరాలనుంది. నేను తీసుకొచ్చిన ఉద్యోగం మీద నీకు మోజుంది. కానీ వీడు తీసుకొచ్చిన ఉద్యోగంలో చేరటం ఏమిటన్న అహం. ఆ అహంతో నేను ఉద్యోగంలోకి చేరలేదు. నన్ను అవమానించడానికి నేను ఉద్యోగంలోకి చేరలేదు. నీకంటూ దారి లేదు, నీకంటూ ఓ నీతి లేదు, నీకంటూ ఓ ధర్మం లేదు. నీకున్నదల్లా ఒక్కటి, ప్రతి వాడు నీ మాట వినాలని, నువ్వే నీతికి ధర్మానికి ప్రతీక అనిపించుకోవాలని. వెరీ గుడ్. నీ నిజ స్వరూపం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈవేళ నీ అవసరానికి నువ్వు దారి మార్చుకున్న వాడి రేపు ఇంకేమైనా చేయగలవు. నమ్మిన స్నేహితుడిని అవమానించడమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. సమయానుకూలంగా దారులు మార్చుకోవడమే నీ ఆదర్శం అయితే నీకు నీ ఆదర్శానికి గుడ్ బై. నువ్వు నమ్మిందే ప్రపంచం అనుకుంటే నీకు నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై. అయ్యో, యాండి యాండాయ్ యాండి వసంతే, అన్నయ్య ఆయన వెళ్ళిపోతున్నారు. అన్నయ్య లోపలికి వెళ్ళావు. ఆయన వెళ్ళిపోతున్నారు. నువ్వు లోపలికి వెళ్ళావు. ఏం మాట్లాడదు. అది కదండి. ఏమండి ఏమండి, భోజనానికి రండి. ఏమిటండి మీరే బాధపడతారు ఎందుకు? అసలు ఏం జరిగిందండి? వాడిని నేను అవమానించారట. ఏ విధంగా అవమానించాను? నీ మార్గమే గొప్పదరా, నీ మార్గంలో నేను నడవాల్సి వచ్చిందిరా అన్నాను. అది అవమానించడమా, అభినందించడమా? లేదులేండి, బహుశా మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసి ఏడ్చిపడి ఉండొచ్చు. సారీ జ్యోతి, ఐఎమ్ వెరీ సారీ. సారీ జ్యోతి, వాడి విషయం నీకు తెలియదు. వాడికి నేనంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. వాడికి నన్ను హక్కు ఉంది. వాడు అనంతంలో తప్పు కూడా లేదు.
వాడికి ఎన్నో నీతులు చెప్పి నేనే అలా తయారు చేశాను. అందుకే వాడి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో తొందరపడ్డాడు. నువ్వేమనుకోవద్దు. లేదండి, మీ స్నేహానికున్న విలువ తెలియక అలా అన్నాను. నన్ను క్షమించండి.